ప్రైజ్ ది లార్డ్ అందరికీ. యూత్ మీటింగ్ యవనస్తుల మీటింగ్ స్టార్ట్ చేసుకుంటున్నాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం అందరము. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా యేసయ్య నీకు వందనాలు తండ్రి. సర్వశక్తుడా నిత్యుడగవు తండ్రి, సృష్టికర్త యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రార్థనలో మీరు దిగండి యేసు ప్రభా. ప్రతి బిడ్డను మీరు తాకండి, మీరే ధైర్యపరచండి ప్రభా. ప్రతి బిడ్డను ఓదార్చండి తండ్రి. ఏ దుఃఖంలో ఏ బాధలో ప్రభా కుమిలిపోతున్నారో ప్రభా, ఎటు తోచని పరిస్థితిలో ఉన్నారో యేసు ప్రభా, ఈరోజు మీరు వాళ్ళతో మాట్లాడండి. ఈ క్షణమే మీరు వాళ్ళ హృదయాన్ని మీరు తాకండి ప్రభా. నీ తాకిడిలో శక్తి ఉంది ప్రభా, కాబట్టి ఆ బిడ్డల్ని మీరు తాకండి. నీ హస్తం పెట్టి తాకండి ప్రభా. మీరు ప్రభా ముందుండి నడిపించండి ప్రభా. ఎవరు భయపడుతున్నారో యేసు ప్రభా, ధైర్యంగా మీరు నిలబడండి తండ్రి. తల్లి ప్రేమ తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడవు, ప్రాణం పోసిన దేవుడవు మీరేసు ప్రభా. కాబట్టి ఆ బిడ్డలు చేయబట్టుకోండి. ఇప్పుడు ఆ బిడ్డ చేయబట్టుకొని మీరు ముందుకు నడిపించండి, జీవితంలో ముందుకు నడిపించండి. వెనకంచన అవుతున్నారో యేసు ప్రభా, మరి ఏ పరిస్థితిలో ఎక్కడున్నారో మీకు తెలుసు నాయన ప్రభా. మీరున్నారనే ధైర్యం ఉంది కాబట్టి ప్రభా, మీరున్నారనే హోప్ ఉంది కాబట్టి నాయన తండ్రి, మీరు చేయబట్టుకొని అంతం వరకు నడిపించండి తండ్రి. ప్రతి కన్నీటి నుండి విడుదల దయచేయండి ప్రభా. మా ప్రార్థన మీకు ధూపంలాగా చేర్చుకోండి. మీ దేవదూతల్ని మా మధ్యలో దించండి. మీరు ప్రతి బిడ్డతో మాట్లాడండి యేసయ్య. మాట్లాడే దేవుడవు నీవేసు ప్రభా. ప్రతి హృదయంతో మాట్లాడండి. సమూయేలుతో మాట్లాడిన దేవుడు యేసయ్య. చిన్నప్పుడే నీ స్వరం విన్నాడు నాయన తండ్రి. కాబట్టి ప్రతి బిడ్డని సమూయేలు లాంటి అభిషేకం దయచేయండి. ప్రతి హృదయంతో మీరు మాట్లాడండి యేసు ప్రభా. మీ ప్లాన్స్ ఏమున్నాయో నాయన తండ్రి, మీ తలంపులు ఏమున్నాయో ప్రభా మీరు బయలుపరచండి యేసు ప్రభా తండ్రి. మీరు నడిపించమని పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు మహిమ పొందండి. అభిషేకించి ప్రతి బిడ్డ నీ ఆత్మతో నింపండి, అన్య భాషలతో నింపండి, నీ వరాలతో నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తుతి మహిమ. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునికి క్షణము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునికి క్షణము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునికి క్షణము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ యేసుని స్తుతించెదము. అల సాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. సముద్రాన్ని దాటించిన దేవుడు ఆయన. నువ్వు సముద్రం లాంటి పరిస్థితిలో ఉండొచ్చు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఎల్లప్పుడు యేసునికి క్షణము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునికి క్షణము. అందరం దేవుని ఆరాధిస్తాము. హల్లెలూయా. ఆ దేవుని చూడు నువ్వు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ హల్లెలూయా ఎల్లప్పుడు యేసునికి క్షణము. దేవాది దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు ఆయన. యేసునికి క్షణము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుడు నీకు సమృద్ధి జీవితం ఇచ్చును గాక. నీ మన్నాను పంపిన యేసుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన యేసుని స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఘనత నిరంతరం దేవునికి చెల్లును గాక. హల్లెలూయా. యేసునికి క్షణము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునికి క్షణము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునికి క్షణము. ఆకాశము నుండి అగ్ని పంపిన యేసుని స్తుతించెదము. హల్లెలూయా. ఆకాశము నుండి అగ్నిని పంపిన యెహోవాను స్తుతించెదము. సేవకులను ఆత్మచే అభిషేకించిన యేసుని స్తుతించెదము. దేవుని ఆత్మ నిన్ను తాకును గాక. అగ్ని అభిషేకంతో దేవుని నిన్ను తాకును గాక.
ఎల్లప్పుడు యేసునకిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకిచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకిచ్చెదము. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎంతమంది దేవుని సన్నిధిలో మనం సంతోషంగా ఉన్నామో చేతులు ఎత్తండి. దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా కదా. ఈ టైంలో మనం దేవునికి మనం అర్పించుకోవాలా. ప్రతి హృదయము దేవునికి అర్పించాలా. దేవుడు బలులను కోరట్లేదు. దేవుడు ఏం కోరట్లేడు. దేవుడి నుండి ఒకటే అడుగుతున్నాడు, నీ హృదయంలో ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో ఈరోజు ఆ బాధ కష్టం దేవునికి ఇచ్చేయి కదా. ఆ బాధ చింత భారం అంతా ఈరోజు దేవునికి అప్పచెప్పేద్దాం. నీ హృదయంలో ఉన్నదంతా దేవునికి అప్పచెప్పేద్దాం. సో పాట పాడుతూ నీ హృదయంలో ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో అది ఈరోజు దేవుని చేతిలో పెట్టి, ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అంటే మనం ఉన్న దానికంతా దేవునికి ఇచ్చేస్తున్నాం. ఈ పాట పాడుతూ దేవుని ఆరాధిస్తాం. నీ హృదయంలో ఏముందో దేవుడు చూస్తున్నాడు. కళ్ళు మూసుకో, దేవునికి ఇచ్చేసే. నీ కష్టాలు, నీ బాధలు దేవుని చేతిలో పెట్టేద్దాం. All to Jesus, all to Jesus, I surrender, I surrender. Make me Jesus, make me Jesus, holy thine, holy thine. Let me feel, let me your feel Holy Spirit, Holy Spirit. Truly know that, truly know thou art mine. I surrender, I surrender. Will you surrender now? Will you surrender now? Say yes, I will surrender. All to thee, my blessed Savior, I surrender. Once again we'll say, I surrender all. I'm ready, Lord Jesus. Yes, Lord, I will surrender. I surrender my life. Hallelujah. All to thee, my gracious Savior, I surrender all. I surrender all. Hallelujah. All to thee, my Jesus. Blessed Savior, hallelujah. I surrender. Yes, Lord. I will surrender my life. I will surrender my heart. I will surrender everything, Lord, into thy hands. You are my father. You are my mother. You are my everything, Lord. Lead me with your Holy Spirit, Lord Jesus. Hold my hand and lead me, Lord. I need you. Everybody, please surrender your life to Jesus. He is waiting. He is knocking at the door. He is knocking at your heart. Are you ready to surrender? Say yes. Say yes to Jesus. You may say yes to anybody, but now Jesus is waiting at your heart's door. He's waiting at your heart. He's knocking at your heart. Let him in. Please tell Jesus, Jesus, come into my heart. I surrender my life, my whole life. I place in your hands, Lord Jesus. దేవుడిని తలుపు తడుతున్నాడు. దేవుడిని తలుపు తడుతున్నాడు. నీ పక్కనే ఉన్నాడు ఆయన. నువ్వు ఆయనని ఆహ్వానిస్తావా? నీ హృదయంలోకి ఆయనను ఆహ్వానిస్తున్నావా? దేవా, నాకు రా ప్రభా, నా లోపలికి రా తండ్రి. నా జీవితాన్ని నీకు ఇస్తున్న ప్రభా. నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టు. నీకంటే గొప్ప ప్లాన్స్ దేవుడు చేసి పెడుతున్నాడు. గ్రేటర్ ప్లాన్స్, ఇంకా గొప్ప ప్లాన్స్. నువ్వు ప్లాన్ చేసింది కాదు. దేవుని తలంపులు భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉన్నాయో అంతకంటే ఎత్తుగా దేవుని తలంపులు ఉన్నాయి నీ పట్ల. ఏదో సంథింగ్ గ్రేట్, సంథింగ్ బ్లెస్సింగ్స్, గ్రేషియస్ దేవుడు చేస్తున్నాడు నీ పట్ల. ఆయన ప్రేమను చూడు.
అందరి ప్రేమను చూసింటావు, మోసపోయింటావు. కానీ ఈరోజు దేవుడు నిలిచినాడు నీ కొరకు. నీ జీవితాన్ని ఆయన చేతిలో సమర్పించు. రేపు రేపు అని ఆలోచించకు, ఆ రేపు ఎప్పటికీ రాదు. కాబట్టి నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టు. దేవా, నా జీవితాన్ని నీకు ఇస్తున్న ప్రభా, నీ చేతిలో పెడుతున్నా, సమర్పించుకుంటున్నా నీ చేతిలోకి. నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడబోతున్నావు. ఎందుకంటే నీ జీవితము సృష్టికర్త యొక్క అరచేతిలో చెక్కబడింది. నువ్వు ఊహించని కంటే భయంకరమైన గొప్ప 200 ఆశ్చర్య కార్యాలు దేవుని పట్ల చేయబోతున్నాడు. ఎందుకంటే నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినాను. ఇంకా పాపంలో ఉన్నావా? ఈరోజు ఆ పాపాన్ని వదిలేసి దేవుని వైపు చూడు. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు. కాబట్టి అందరం పాట పాడుతున్నాం. పాట పాడుతూ ఆరాధిస్తూ నీ హృదయంలో ఉన్నది, నీ జీవితము, నీ హృదయము, నీ మైండ్, ప్రతిదీ ఆయన చేతులను సమర్పించును గాక. ఇంకా వేరేలకి అర్పిస్తున్నావా? దేవునికి అర్పించు నీ జీవితాన్ని. నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. అందరం కలిసి పాడదాం. పాడండి. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా. అవును ప్రభు, నా జీవితాన్ని అర్పిస్తున్నాయ్యా. నీకే సమర్పిస్తున్నానయ్యా. ఏమివ్వగలను? ఏమివ్వగలవు నువ్వు దేవునికి? ఏమివ్వగలను? ఏమివ్వగలను? సమస్తము దేవుడికి అన్ని ఇచ్చున్నాడు. ఏమివ్వగలను? కాబట్టి మళ్ళీ తిరిగి నువ్వు దేవునికి ఏమివ్వలేవు. ఏమివ్వగలను? నీ జీవితాన్ని, నీ హృదయాన్ని ఇవ్వగలవు. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. దేవుని కొరకు చూస్తున్నాడు. యేసయ్యా, 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 హల్లెలూయా. నా దీన స్థితిలో ఏమివ్వగలను? ఏమివ్వగలను ప్రభువా? ఏమివ్వగలను? నా దీన స్థితిలో నన్ను ఆదరించి నన్నింతగా నీవు హెచ్చించితివే. నా దీన స్థితిలో నన్ను ఆదరించి నన్నింతగా నీవు హెచ్చించి, నేనున్న స్థితికి కారణం నీవే. కారణం నీ. అవును ప్రభా, నేనున్న స్థితికి కారణం నీవే. అందుకే నా జీవితం నీకు అర్పిస్తున్నాను. నీ హృదయంతో పాడు. అందుకే నా జీవితం, యువర్ లైఫ్ నీకు అర్పిస్తున్నాను. నీ మొత్తం జీవితం అర్పిస్తున్నాను యేసయ్యా. సమర్పిస్తున్నాను యేసయ్యా. అర్పిస్తున్నాను యేసయ్యా. సమర్పిస్తున్నాను యేసయ్యా. మళ్ళొకసారి అర్పిస్తున్నాను ప్రభువా. అర్పిస్తున్నాను యేసయ్యా. నువ్వు అర్పిస్తున్నావా నిజంగా? ఈ ఒక్క రోజు కాదు, యేసయ్యా, నీ జీవితం మొత్తం దేవునికి అర్పించాలా నువ్వు? అర్పిస్తున్నాను యేసయ్యా. హల్లెలూయా. సమర్పిస్తున్నాను యేసయ్యా. అందరం కలిసి చేతులెత్తి పాడతాం. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా. హల్లెలూయా. నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. నా జీవితాన్ని అర్పిస్తున్నా యేసయ్యా. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా. జీవితము నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. వాళ్ళొకసారి పాట పాడదాం. మీద పాట
నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా. యేసు ప్రభువా, నన్ను అర్పిస్తున్నా ప్రభువా, నన్ను నీకే సమర్పిస్తున్నా, నన్ను నీకే సమర్పిస్తున్నా. నన్ను తీసుకొచ్చేయ్యా, నా జీవితాన్ని చేతిలో పెడుతున్నా తండ్రి. నీకేమో తెలుసు ప్రభువా, నాకు ఇంకేమో తెలుసయ్యా. నాకు నువ్వు కావాలా, నాకు నువ్వు కావాలా యేసయ్యా, నాకు నువ్వు కావాలా ప్రభువా. హల్లెలూయా. నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. ఇంకా పాపంలో నన్ను నీకే దేవుడు పిలుస్తున్నాడు. అర్పించుకొని జీవితాన్ని సమర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. దేవునికి నీ జీవితాన్ని అర్పించుకో, నీ జీవితాన్ని అర్పించుకో, నీ జీవితాన్ని అర్పించుకో. ఏమివ్వగలను, దేవుడు నీ జీవితాన్ని చూస్తున్నాడు. ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను. ఆమేన్. ప్రార్థన చేస్తాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధ వాక్యాలే వెళ్తున్నాం, మీరు మాట్లాడమని యేసు క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా అందాం. హల్లెలూయా. మొదటి రాజులు 18వ అధ్యాయం, మొదటి రాజులు 18వ అధ్యాయం. ఇక్కడ చూస్తున్నాం ఏలియా విషయంలో. అప్పుడు ఆహాబు రాజు ఏలేవాడు. సమరయలో భయంకరమైన కరువు ఉండే. ఆ కరువు ఉన్నప్పుడు ఇక్కడ చూస్తున్నాం, అండ్ ఆహాబ్ కాల్డ్ Obadiah, which was the governor of his house. Now Obadiah feared the Lord greatly. Hallelujah. ఆహాబ్ రాజు దగ్గర గవర్నర్గా Obadiah ఉండే. ఈ Obadiah దేవుని ఎలా భయభక్తు గలవాడు, కానీ ఆహాబ్ రాజు దేవుని విరోధి. ఆయన బయలు శక్తులను ఆరాధన చేసే వ్యక్తి ఆహాబ్ రాజు. దేవుని పక్కబెట్టి, దేవుని కట్టలను పక్కబెట్టి బయలు శక్తులను ఆరాధన చేస్తూ ఉండే వ్యక్తి ఆహాబ్ రాజు. తర్వాత యెజెబెలు రాణి. కానీ అక్కడ ఉన్న గవర్నర్ Obadiah దేవునికి విషయంలో చాలా భయపడే వ్యక్తి, దేవునిలో భయం భక్తి గల వ్యక్తి. For it was so, 4th verse, 4వ వచనం. For it was so when Jezebel cut off the prophets of the Lord, that Obadiah took 100 prophets and hid them by 50 in a cave and fed them with bread and water. యెజెబెల్ ఈ రాణి దేవుని ప్రవక్తలను చంపుతూ వచ్చింది. ఆ టైంలో Obadiah ఏం చేసిందంటే, ఒక 100 మంది దేవుని ప్రవక్తలను గుహల్లో దాచిపెట్టిండు. ఒక్కో గుంపులో 50 చొప్పున గుహల్లో దాచిపెట్టి 100 మంది ప్రవక్తలను, వారికి రోజు మరి ఆహారము నీళ్ళు ఇచ్చేవాడు. 3 పూటల ఆహారము నీళ్ళు ఇచ్చేవాడు. అంటే దేవుని పట్ల, దేవుని ప్రవక్తల పట్ల ఆసక్తి గల వ్యక్తి ఈ Obadiah. ఆ రాజు చంపుతా ఉన్నాడు, ఆ రాణి చంపుతా ఉన్నది దేవుని బిడ్డల్ని, ప్రవక్తలను. అప్పుడు ఈయన చేసిన పని ధైర్యంగా వారిని గుహల్లో దాచిపెట్టిండు. ఈనాడు Obadiah లాంటి వ్యక్తులు ఉండునుగాక సమాజంలో. ఎంతోమంది మంచి మంచి ఉద్యోగాల్లో ఉంటారు, కానీ దేవుని పట్ల ఆసక్తి కొందరికి ఉండదు. కానీ కొందరికైతే ఇలాంటి ఆసక్తి కూడా ఉంటుంది, Obadiah విషయంలో చూసినట్టు. అప్పుడు భయంకరమైన కరువు ఉన్నప్పుడు ఆహాబ్ రాజు Obadiahని పిలిచి అంటాడు, Obadiah, నీవు ఒకవైపు వెళ్ళు, నేను ఒకవైపు వెళ్తా. మరి ఎక్కడెక్కడ నీళ్ళు ఉన్నాయో, ఎక్కడెక్కడ మరి పచ్చిక ఉందో, మనం మన గుర్రాలని, మన పశువులను తీసుకొని వెళ్దాం, లేకుంటే ఇవి చనిపోతే మనకు కష్టం అవుతుంది. కాబట్టి పచ్చిక వీటికి కావాలి, కాబట్టి వెతుకుదాం, నువ్వు ఒకవైపు వెళ్ళు, నేను ఒకవైపు వెళ్తా అని ఆహాబ్ రాజు అన్నాడు. ఈ ఆహాబు రాజు దేవుని పద్ధతులకు విరోధంగా చేసేవాడు. 7వ వచనం చూస్తాము. And as Obadiah was in the way, behold, Elijah met him.
And he knew him and fell on his face and said, Art thou that my Lord Elijah? హల్లెలూయా. ఒబదయ వెళ్తుంటే దారిలో ఏలియా ప్రవక్త కలుసుకున్నాడు. ఏలియా ప్రవక్తను చంపాలని అహాబ్ రాజు తిరగని చోటు లేదు, వెంటాడిండు. కానీ అహాబ్ రాజుకు చిక్కకుండా ఏలియా దూరంగా ఉండే వ్యక్తి. అయితే ఓబదయాని ఏలియా కలుసుకున్నాడు. అయితే 18వ అధ్యాయం మొదటి వచనం చూస్తాము. And it came to pass after many days that the word of the Lord came to Elijah in the 3rd year, saying, Go, shew thyself unto Ahab, and I will send rain upon the earth. హల్లెలూయా. ఆ కరువు కాలం, భయంకరంగా కరువు ఉన్నదప్పుడు ఉన్న కాలంలో దేవుడు ఏలియా కనబడ్డాడు. కనబడి మాట్లాడిండు. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నంటే, ఓ ఏలియా, నువ్వు వెళ్ళి అహాబ్ రాజు కనపరుచుకో, ఈ కరువు కాలంలో నేను వర్షాన్ని కుమ్మరించబోతున్నా. హల్లెలూయా. కదండి, భయంకర కరువు ఉన్నది. కానీ దేవుడు ఏలియాతో మాట్లాడి, నేను వర్షాన్ని కుమ్మరించబోతున్నా, పోయి అహాబ్ రాజు కనబడు, చెప్పు అంటున్నాడు. అయితే ఈ దారిలో ఓబద్యా కలిసేసరికి ఏలియా అతన్ని కలుసుకునేసరికి ఓబద్యా ఏలియా ప్రవక్తను గుర్తుపట్టి సాగిలపడి అంటున్నాడు, అయ్యా నా ప్రభువా ఏలియా, మీరే నా ప్రవక్త అని అంటా ఉన్నాను. 8వ వచనం అంటున్నాను. He answered, said, I am. Go tell thy Lord, behold, Elijah is here. అంటుడు, అవును నేనే ఏలియా ప్రవక్తని. నువ్వు వెళ్ళి నీ యజమాని అయిన అహాబు రాజుకు చెప్పు, నేను ఇక్కడ ఉన్నాని, ఏలియా ఇక్కడ ఉన్నాడని పోయి చెప్పన్నాను. అప్పుడు ఓబద్యా అంటాడు, and he said, What have I sinned that thou wouldest deliver thy servant into the hand of Ahab to slay me? అప్పుడు ఓబద్యా భయపడిపోయి, అయ్యా నేనేం పాపం చేసినా అహాబు దగ్గరికి, ఆ రాజు దగ్గరికి నువ్వు ఉన్నావని చెప్పడానికి నేను పోతే నన్ను ఆయన చంపేస్తాడు, కాబట్టి నా ప్రాణం పోతుంది, నన్నెందుకు పంపిస్తున్నావు అంటాడు. హల్లెలూయా అని ఓబద్యా అంటాడు. నేను వెళ్ళిననుకో 12వ వచనంలో, And I shall come to pass as soon as I am gone from thee, that the Spirit of the Lord shall carry thee whither I know not. And so when I come and tell Ahab, and he cannot find thee, he shall slay me. But I, thy servant, fear the Lord from my youth. Was it not told, my Lord, what I did when Jezebel slew the prophets of the Lord? How I hid 100 men of the Lord's prophets by 50 in a cave, and fed them with bread and water. అప్పుడు ఓబద్యా అంటాడు, అయ్యా నేను వెళ్ళి చెప్పడానికి పోయిననుకో అహాబ్ రాజు దగ్గరికి, అహాబ్ రాజు నిన్ను వెతకని చోటు లేదు, ప్రతి చోట నిన్ను వెతికిండు నిన్ను చంపడానికి. మరి నేను వెళ్ళి చెప్పిననుకో ఏలియా ఇక్కడ ఉన్నాడని, సడన్గా దేవుని ఆత్మ వచ్చి నిన్ను ఎక్కడ తీసుకుపోతుందో నాకే తెలియదు. దేవుని ఆత్మ వచ్చి నిన్ను తీసుకొని ఎక్కడనో వెళ్ళిపోతుండవచ్చు. పోయినప్పుడు నేను అహాబ్ రాజుని తీసుకొచ్చినప్పుడు ఇక్కడ నువ్వు లేకపోతే అహాబ్ రాజు నన్ను చంపేస్తాడు కదా. నీకు తెలియదా ప్రవక్త, నేను యెజబెల్ రాని ప్రవక్తలను చంపుతుంటే నేను దేవుని పట్ల భయపడే వ్యక్తిని. నేను ఆ ప్రవక్తలను నేను దాచిపెట్టిన 100 మంది ప్రవక్తలను దాచిపెట్టి వారికి రోజు ఆహారం ఇచ్చిన నేను, మీకు తెలియదా అయ్యా అని అంటున్నాడు. కాబట్టి నేను పోయిననుకో దేవుని ఆత్మ నేను తీసుకొని వెళ్ళిపోయాను అనుకో, అహాబ్ రాజు చూస్తే నువ్వు లేకపోతే నన్ను చంపేస్తాడు కదా అంటే, అప్పుడు ఏలియా అంటాడు, లే నువ్వు వెళ్ళి చెప్పు, నేను ఎక్కడ పోను, ఇక్కడనే ఉంటా అంటున్నాను. 16వ వచనం చూస్తాం. So Obadiah went to meet Ahab and told him, and Ahab went to meet Elijah. ఓబద్యా వెళ్ళి అక్కడ అహాబ్ రాజుకి చెప్పేసరికి అహాబ్ రాజు పరిగెత్తుకొని వచ్చిండు ఏలియాని చూడడానికి. ఏలియాని వెంటాడి నువ్వు చంపేద్దామని. దేవుని ప్రవక్తలు అంటే ఆయనకి ఇష్టం లేదు. లోకంలో దేవుని బిడ్డలు అంటే కొందరికి ఇష్టం ఉండదు. ఇష్టం లేకపోయినా పర్లేదు, నీవు మాత్రం దేవుని బిడ్డగా ఉండును గాక. ఎవరికి భయపడే అవసరం లేదు. ఏలియా ఏ రాజుకు భయపడలే, ఏ రాణికి భయపడలే. హల్లెలూయా. దేవుని స్వరం విన్నాడు, దేవుని మాటలే చెప్పాడు, తన సొంత మాటలు ఎక్కడ కూడా చెప్పారు ఆయన. హల్లెలూయా. మంచి దైవజనుడు, దేవుని సేవకుడు. ఏలియా వలె నువ్వు ఉండును గాక. ఈనాటి సమాజానికి ఇలాంటి ఏలియాలు కావాలా?
ఏలియా ప్రవక్తలు కావాలా, దైవజనులు కావాలా. 17వ వచనం చూస్తాము. And it came to pass when Ahab saw Elijah, that Ahab said unto him, Art thou he that troubleth Israel? అహాబ్ రాజు ఏలియా దగ్గరికి వచ్చేసరికి ఏలియాని చూసి అంటున్నాడు, ఓ నీవేనా ఇజ్రాయెల్ ప్రజల్ని తిప్పల పెడుతున్నావు, కష్టాలు పెడుతున్నావు అని అంటున్నాడు. ఆర్ట్ thou he that troubleth Israel? ఏలియా భక్తుడు ఇజ్రాయెల్ని ఏమీ కష్టాలు పెట్టలే, శ్రమ పెట్టలే. కానీ అంటుండు రాజు ఎట్లా, ఎందుకంటే దేవుని మాటలు చెప్తే కొందరికి నచ్చదు. ఈ అహాబ్ రాజు నచ్చదు. దేవుని ఏళ్ళ భయభక్తులు కలిగి ఉండండి, బయలు శక్తులను చేతబడి శక్తులను పక్కకు పెట్టండి అని చెప్పిండు. అది నచ్చలే ఆయనకు. 18వ వచనం అంటాడు, అండ్ హీ ఆన్సర్డ్, ఐ హ్యావ్ నాట్ ట్రబుల్డ్ ఇజ్రాయెల్ బట్ దావ్. నేను ఇజ్రాయెల్ ప్రజని శ్రమ పెట్టలే, ఓ అహాబ్ రాజా నీవు ఇజ్రాయెల్ ప్రజని తప్పుదారి పట్టించడం అంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలను తప్పుదారి పట్టించింది అహాబ్ రాజు, ఏలియా కాదు. ఏలియా దేవుని పద్ధతులు నేర్పించాడు, కానీ అహాబ్ రాజు బయలు శక్తుల యొక్క పద్ధతులు నేర్పించాడు, దయ్యపు శక్తుల యొక్క పద్ధతులు నేర్పించాడు, ఆయన చేతబడి శక్తుల యొక్క పద్ధతులు నేర్పించాడు. And he answered, I have not troubled Israel, but thou and thy father's house, in that ye have forsaken the commandments of the Lord, and thou hast followed Baalim. నేను శ్రమ పెట్టలే ఇజ్రాయెల్ ప్రజల్ని, ఓ రాజా నీవు నీ తండ్రి ఇంటి వారు ఇజ్రాయెల్ ప్రజలు తప్పుదారి పట్టించారు, బయలు శక్తులకు మరి అర్పణలు అర్పించారు. కాబట్టి మీరు తప్పుదారి పట్టించారు ఇజ్రాయెల్ ప్రజల్ని, దేవునికి దూరం చేసారు ఇజ్రాయెల్ ప్రజల్ని అని ఏలియా ఖండించినప్పుడు అప్పుడు ఏలియా ఒక మాట అంటాడు 21వ వచనంలో, And Elijah came unto all the people and said, How long halt ye between two opinions? If the Lord be God, follow him, but if Baal, then follow him. And the people answered him not a word. Hallelujah. అప్పుడు ఏలియా ప్రవక్త అంటాడు, ఓ ప్రజలరా, ప్రజలందరినీ పిలిపించి అంటాడు, ఓ ప్రజలరా, రెండు మరి ఆలోచనలు మీరు ఎందుకుంటారు? యెహోవా నిజమైన దేవుడైతే యెహోవాని ఆరాధన చేయండి, బయలు నిజమైన శక్తి అయితే బయలుని ఆరాధన చేయండి. ఏది నిజమైన శక్తో మీరే గ్రహించండి. యెహోవా యొక్క శక్తి నిజమైన శక్తి, బయలు శక్తి యొక్క శక్తి నిజమైన శక్తి. మీరే ఆలోచించి ఏది నిజమైన శక్తో ఆయనని ఆరాధించండి, ఆయనే దేవుడని నమ్మండి అని ఏలియా ప్రజలతో అంటే ప్రజలందరూ సరే అని ఒప్పుకున్నారు. అప్పుడు ఏలియా అంటాడు, సరే బయలు ప్రవక్తలు చాలామంది ఉన్నారు, కాబట్టి మీరు ముందు చేయండి అర్పణ, ఒక బలిపీఠం కట్టండి, మీరందరూ కలిసి కట్టి బలి పశువుని మీరు తీసుకొని రండి, దాన్ని వధించి ఆ బలిపీఠం మీద పెట్టండి, కింద మాత్రం మంట పెట్టద్దు. మీ బయలు శక్తులని మీరు మొరపెట్టండి, ఒకవేళ బయలు శక్తి వచ్చి జవాబు ఇచ్చి మరి పైకెళ్ళి మంట వచ్చి ఆ యొక్క బలి పశువును కాల్ చేస్తే బయలు శక్తే నిజమైన శక్తి అని అందరు నమ్మండి, ఎవరొద్దంటారు. అది కాకపోతే నేను కూడా బలి పశువుని పెడతా, నేను యెహోవాకు మొరపెడతా, అప్పుడు యెహోవా జవాబిస్తే యెహోవాని వెంబడించండి. ఎవరు నిజమైన శక్తో దైవశక్తో సృష్టికర్తనో మీరే అర్థం చేసుకోండి, కాబట్టి మీరు ఫస్ట్ చేయండి అని చెప్పినప్పుడు ఈ బయలు శక్తి యొక్క ప్రవక్తలందరూ వచ్చి బలిపీఠం కట్టిరు, బలి పశువుని పెట్టారు, వధించి కింద మంట నిప్పు పెట్టకుండా కేకలేస్తూ ఉన్నారు, అరుస్తున్నారు, మొర పెడుతున్నారు, ఓ బయలు శక్తి దిగిరా, పైకెళ్ళి మంట పంపి ఈ బలి పశువును కాల్చేయి అని కేకలేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి మొదలుపెట్టిరు, మధ్యాహ్నమైంది, ఇంకా ఏమీ జవాబు రాలే. పైకెళ్ళి మంట రావడం లేదు, నిప్పు రావడం లేదు.
కేకలేస్తూ ఉన్నారు. ఏమీ జరుగుతలేదు అక్కడ. వాళ్ళు వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు, అరుస్తున్నారు, దుంకుతున్నారు, ఎగురుతున్నారు, నాట్యం ఆడుతున్నారు, ఏమేమో చేస్తూ ఉన్నారు. కేకలు, అరుపులు. అందరు కలిసి, ప్రవక్తలు చాలామంది ఉన్నారు, అందరు అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. బయలుశక్తి యొక్క శక్తి ప్రదక్షిణ అక్కడ కావడం లేదు. అప్పుడు ఏలియా హేళనగా మాట్లాడతాడు, ఇంకా అరవండి. ఆ బయలుశక్తి ఏమైనా మాట్లాడుతుండేమో ఎవరితోనైనా, మరి మీ కేకలు వినబడి వచ్చాయన, ఆయనను వెంబడించండి, అరవండి, కేకలేయండి బాగా, లేకపోతే ఆయన ఏమైనా ప్రాణంలో ఉండేమో బయలుశక్తి, మీ కేకలు విని వెనుకకొస్తాడేమో, లేకుండా బయలుశక్తి నిద్రపోతుండో, ఇంకా పెద్ద కేకలేయండి లేచేటట్టుగా అంటే వాళ్ళు కేకలేస్తూ ఉన్నారు, ఇంకా అరుస్తున్నారు, ఏమేమో ఆర్భటం చేస్తున్నారు, కానీ ఏమీ జవాబు రావడం లేదు. అప్పుడు వాళ్ళు మరి బ్లేడ్ లాంటి ఆ యొక్క వస్తువులు తీసుకొని ఒళ్ళంతా గాయాలు చేసుకుంటున్నారు. కొందరు చేసుకుంటున్నారు ఒళ్ళంతా గాయాలు. బయలుశక్తి పేరు మీద ఒళ్ళంతా గాయాలు చేసుకుంటున్నారు. రక్తము వాళ్ళ శరీరంలో వస్తున్నది. ఆయన పైకెళ్ళి ఏం జవాబు రాలే. సాయంత్రం అవుతున్నది, ఏం జవాబు రాలే. అప్పుడు ఏలి అంటాడు, ఉదయం నుంచి ఇప్పటిదాకా కేకలేస్తారు, ఏం జవాబు రాలేదు, మరి నేను సృష్టికర్తకు మొరపెడతా, ఆ దేవుడు జవాబు ఇస్తే ఆయనను వెంబడించండి, బయలుశక్తి మీ శక్తి జవాబిస్తే అటు వెంబడించండి అని సాయంత్రం అవుతుంది కాబట్టి, సాయంకాలము నైవేద్యం అర్పించాలి కాబట్టి ఆ సాయంకాలం బలిపీఠం కట్టించిండు ఏలియా. ప్రజల్ని పిలిచి పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టిండు. Verse 30. And Elijah said unto all the people, come near unto me. And all the people came near unto him. And he repaired the altar of the Lord that was broken down. Hallelujah. బలిపీఠం పడిపోయింది, పడగొట్టబడ్డది. ఆహాబు రాజు మరి దేవుని ఆరాధన మానేసి మరి బయలుశక్తులకి ఆరాధన, యెజెబెల్ మాట విని పనులు చేసినాయన. కాబట్టి పడిపోయిన బలిపీఠాన్ని కట్టిండు ఏలియా. ఆ రోజులో బలిపీఠము, ఈ రోజుల్లో ప్రార్థన అనే బలిపీఠం నీ జీవితంలో పడిపోయింది. పడిపోయిన బలిపీఠాలని తిరిగి కట్టాల. చాలా సంఘాల్లో ప్రార్థన అనే బలిపీఠము పడిపోయింది. ఆ పడిపోయిన బలిపీఠాలని మళ్ళీ కట్టాల. హల్లెలూయా. ఏలియాలంటే ప్రవక్తలు కావాలా, పడిపోయిన బలిపీఠాలని కట్టే ప్రవక్తలు కావాలా. హల్లెలూయా కదండి. కాబట్టి ఆ బలిపీఠంని ఏలియా మరి కట్టించాడు, పడిపోయిన బలిపీఠాన్ని. 12 రాళ్ళు తీసుకున్నాడు. యాకోబు పిల్లలు 12 మంది కాబట్టి 12 గోత్రాలకు సూచనగా 12 రాళ్ళతో బలిపీఠం కట్టిండు. హల్లెలూయా. 30వ వచనంలో verse 31 and 32. And with the stones he built an altar in the name of the Lord, and he made a trench about the altar as great as would contain 2 measures of seed. And he put the wood in order and cut the bullock in pieces and laid him on the wood and said, fill 4 barrels with water and pour it on the burnt sacrifice and on the wood. And he said, do it the second time, and they did the second time, and said, do it third time, and they did the third time, and the water ran round about the altar, and he filled the trench also with water. Hallelujah. ఏలియా బలిపీఠం కట్టిన తర్వాత బలిపీఠం చుట్టూ పెద్ద గోతి తవ్వించినాక కట్టెలు పెట్టాక బలి పశువును వధించి అక్కడ పెట్టిన తర్వాత అంటున్నాడు, మీరు 4 బ్యారెల్స్తో తీసుకొచ్చి నీళ్లు పోయండి ఆ బలి పశువు మీద. వాళ్ళు పోసిరు. 2వ మళ్ళీ పోయమన్నాడు, 3వ మళ్ళీ పోయమన్నాడు. పోయేసరికి ఆ బలిపీఠం మీద నా పశువు తడిసిపోయింది, ఆ యొక్క కట్టెలు తడిసిపోయినాయి. తర్వాత ఆ యొక్క గోతి నిండా నీళ్ళు నిండుకొని పోయినాయి, మొత్తం నీళ్ళతో ఉన్నది అది. హల్లెలూయా. నీళ్ళతో ఉన్న తర్వాత అప్పుడు ఏలియా అంటుండు, నేను
ప్రార్థన చేస్తా. హల్లెలూయా. నీ ప్రార్థనలో ఏలియా ప్రార్థన శక్తి ఉండునుగాక. ఆమేన్. ఆ ప్రజల్ని పిలిచి అంటున్నాడు, నేను ప్రార్థన చేస్తా దేవునికి అని. ఏలియా ప్రవక్త అన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, and said, Lord God of Abraham, Isaac and Israel, let it be known this day that thou art God in Israel, thou art God in Israel, and that I am thy servant, and that I have done all these things at thy word. Hallelujah. అంటున్నాడు, మొరపెడుతున్నాడు. ఓ అబ్రాహాం యొక్క దేవా, ఇస్సాకు యొక్క దేవా, ఇజ్రాయెల్ యాకోబు యొక్క దేవా, అబ్రాహాం ఇస్సాకు యాకోబు యొక్క దేవా, నీవే నిజమైన దేవుడు, ఇజ్రాయెల్ ప్రజల దేవుడు, నీవే నిజమైన దేవుడు అని ప్రజలు తెలుసుకోవాలా. నేను నీ యొక్క ప్రవక్త, నీ యొక్క దాసుడని వాళ్ళు తెలుసుకోవాలా. తర్వాత పైకెళ్ళి అగ్ని పంపి నా ప్రార్థన విను. హల్లెలూయా అనే ప్రార్థన చేసేసరికి పైకెళ్ళి అగ్ని దిగొచ్చింది. Then the fire of the Lord fell and consumed the burnt sacrifice and the wood and the stones and the dust and licked up the water that was in the trench. హల్లెలూయా. పైకెళ్ళి అగ్ని కురిసింది. ఏలియా ప్రార్థన చేసేసరికి చిన్న ప్రార్థన చేశాడు. 3 సెంటెన్స్ల ప్రార్థన. అబ్రాహాం ఇస్సాకు యాకోబులకు గొప్ప దేవా, నీవే నిజమైన దేవుడని ప్రజలు తెలుసుకోవాలా ప్రభువా. నేను నీ ప్రవక్తని ప్రజలు తెలుసుకోవాలా. ఇదంతా నువ్వు చెప్పినట్టే నేను చేస్తున్నాను ప్రజలు తెలుసుకోవాలా. అగ్ని పంపి. హల్లెలూయా. పైకెళ్ళి అగ్ని దడ దిగొచ్చింది. ఆకాశానికి అగ్ని దిగొచ్చి ఆ బలి పశువుని కాల్ చేసింది, ఆ యొక్క రాళ్ళని కాల్ చేసింది, తర్వాత ఆ యొక్క కట్టెల్ని కాల్ చేసింది, ఆ కిందున్న నీళ్ళను కూడా ఆ అగ్ని కాల్ చేసి మొత్తము ఎండ చేసింది. అక్కడ ఏం కనబడతలేదుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఈలోక మంటల్ని నీళ్ళు ఆర్పగలవు, కానీ ఇక్కడున్న నీళ్ళతో నానిన సమస్తాన్ని ఆ మంట నీళ్ళని కాజేసింది. ఆకాశంలోకి వచ్చిన మంట అగ్ని. హల్లెలూయా. 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 ఏలియా ప్రార్థన అలాంటిది. చిన్న ప్రార్థన, కార్యం జరిగింది. దైవశక్తి యొక్క ప్రదక్షిణ అందరి కళ్ళ ముందర జరిగింది. రాజు గడగడలాడుతున్నాడు. Hallelujah. And when all the people saw it, they fell on their faces and they said, the Lord, he is God, the Lord, he is God, the Lord, he is God. Hallelujah. ప్రజలందరూ అప్పుడు సాగిలపడి కేకలేస్తున్నారు, యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు అని కేకలేశారు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పటిదాకా జనాల్ని తప్పుదారి పట్టించాడు ఆహాబు రాజు, యెజబేలు అనే రాణి ప్రజల్ని తప్పుదారిలో పట్టించారు. ప్రజలంతా వ్యభిచారంగా మళ్ళించారు. మరి ఆ యొక్క బయలుశక్తి యొక్క మరి అర్పణలు అర్పిస్తూ ఆ యొక్క చేతబడి శక్తులకు మళ్ళించారు. దేశాన్ని అంతా పాడు చేశారు. దైవభక్తి లేకుండా చేశారు. దేవుని పక్కకు పెట్టించారు వీళ్ళంతా, ఆహాబు రాజు, యెజబెల్ రాణి. కానీ ఈరోజు ప్రజలందరూ చూశారు నిజమైన దేవుడు ఎవరో. హల్లెలూయా. ఏలియా ప్రార్థనకు జవాబు వచ్చింది. మరి వాళ్ళ బయలు శక్తికి ఎంతో చేశారు కానీ ఏమి రాలే జవాబు. కానీ ఇక్కడ ఏలియా ప్రార్థనకు జవాబు వచ్చింది. దేవుడు జవాబు ఇచ్చిండు. హల్లెలూయా. అప్పుడు ఏలియా అంటాడు, ఓ ఆబరాజా, లే తొందరగా పరిగెత్తు. ఎందుకంటే దేవుడు ముందే ఏలియాతో మాట్లాడిండు. ఏలియా పోయి ఆహాబరాజు చెప్పు, నేను వర్షాన్ని పంపిస్తా, కరువు కాలం, సమరయ అంతా కరువుతో నిండిపోయింది, నేను వర్షం పంపిస్తా, పోయి ఆహాబరాజు చెప్పమని దేవుడు ఆ మొదటి వచనం చెప్పాడు. హల్లెలూయా. అందుకో ఏలియా అంటున్నాడు, ఆహాబరాజా ఇప్పుడు పరిగెత్తు, భోజనం చేయి, తాగు, సంతోషంగా భోజనం చేయి. హల్లెలూయా. నేను వింటున్నా, ఫర్ దెర్ ఈస్ ఎ సౌండ్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ రెయిన్. హల్లెలూయా. ఓ రాజా, నేను వింటున్నా భయంకరమైన కుంభవర్షం కురవబోతున్నది. ఆ సౌండ్ నేను వింటున్నా, ఆ శబ్దం నేను వింటున్నా, భయంకర కుంభవర్షం యొక్క శబ్దం నేను వింటున్నా అంటున్నాడు. చూస్తే ఒక చిన్న మేఘం లేదు, ఎండ కొడుతున్నది, కరువు, భయంకరమైన ఎండలు. ఆ టైంలో ఈయన ఈ మాట అంటున్నాడు, నేను వింటున్నా ఒక శబ్దం, కుంభవర్షం యొక్క శబ్దం వింటున్నా అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దాన్నే విశ్వాసం అంటారు. దేవుడు చెప్పిండు, నేను వర్షాన్ని కుమ్మరిస్తా, పోయి చెప్పు.
అహాబ్రాకు చెప్తున్నాడు, విశ్వాసం యొక్క మాట చెప్తున్నాడు, నేను వింటున్నా, కుంభవర్షం యొక్క శబ్దాన్ని వింటున్నా అంటున్నాడు. హల్లెలూయా. విశ్వాసం అనేది లేనిది ఉన్నట్టుగా నమ్మడమే విశ్వాసం. హల్లెలూయా కదండి. ఇంకా జరిగిందని నమ్మడమే విశ్వాసం. హల్లెలూయా. కార్యం చేసాడు దేవుడు. నువ్వు పలుకు, ఫెయిత్ వర్డ్స్ పలుకు, నెగటివ్ వర్డ్స్ పలకకు. హల్లెలూయా. మరి ఏలియా ప్రార్థనకు జవాబు చూసరికి నమ్మకం ఇంకా గట్టిగా వచ్చి గట్టి నమ్మకం చెప్తున్నాడు, రాజా నేను వింటున్నా కుంభవర్షం యొక్క శబ్దం వస్తున్నది, పరిగెత్తింటికి మంచిగా తిని హాయిగా ఉండు అంటున్నాడు. And Ahab went up to eat and to drink, and Elijah went up to the top of Carmel and to cast himself down upon the earth and put his face between his knees. Hallelujah. అహాబు రాజు తన ఇంటికి పరిగెత్తిండు. హల్లెలూయా. తర్వాత ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి అక్కడ తల భూమికేసి ఆ రెండు తొడల మధ్యలో, రెండు కాళ్ళ మధ్యలో తన తల పెట్టి ప్రార్థన చేయడం మొదలు పెట్టి అంటున్నాడు తన పనివానితో, and said to his servant, go up, look toward the sea. నువ్వు వెళ్ళు, ఓ పనివాడా నువ్వు వెళ్ళి సముద్రం వైపు చూడు. And he went up and looked and said, there is nothing. ఆయన వెళ్ళి చూసి వచ్చి అంటున్నాడు, అయ్యా ఏలియా ప్రవక్త ఏం కనబడతలేదు. అప్పుడు ఏలియా అంటున్నాడు, మళ్ళీ వెళ్ళు, 7 సార్లు వెళ్ళన్నాడు. ఆ వ్యక్తి చూస్తున్నాడు, ఏం లేదని మళ్ళీ వాపసు వస్తున్నాడు. మళ్ళా వెళ్తున్నాడు, చూస్తున్నాడు, ఏం లేదని వాపసు వస్తున్నాడు. మళ్ళీ చూస్తున్నాడు ఆకాశాన్ని, ఏమీ లేదని వాపసు వస్తున్నాడు. 7 సార్లు పోయిండు ఆయన. ఏలియా ప్రవక్త చెప్పాడు, పో 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 పో. హల్లెలూయా. నీకు ఒకసారి ప్రార్థన చేస్తే జరగకపోతుండొచ్చు, ఎడైతే నీ ప్రార్థన అవసరం. విశ్వాసం పెట్టు, జరుగుతుందని. హల్లెలూయా. ఒకసారి చూసిండు, ఏం కనబడతలేదు ఆకాశం మీద. మళ్ళీ రెండోసారి చూసిండు, ఏం కనబడతలేదు. మూడోసారి చూసిండు, ఏం కనబడతలేదు. ఇంకా పో అంటున్నాడు ఏలియా. ఆ పనివాడు పోయేసరికి 7వసారి, and it came to pass at the 7th time that he said, behold, there ariseth a little cloud out of the sea like a man's hand. 7వసారి పరిగెత్తుకుని వచ్చి చెప్తున్నాడు, అయ్యా ప్రవక్త గారు, ఆ సముద్రం మీదకి వెళ్ళి ఒక చిన్న హస్తము, ఒక మనిషి హస్తం ఎంత ఉంటుందో అంత చిన్న హస్తం లాంటి మేఘము పైకి లేయడం నేను చూసిన అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యాలు చిన్న వాటితోనే మొదలవుతాయి. హల్లెలూయా. నేను చిన్నవాడను, పనికిరాని వాడను అని అనుకోవడానికి వీల్లేదు. కొద్దిగానే ఉంది అనుకోవడానికి వీల్లేదు. ఆ కొద్దితో, ఆ చిన్నతనంతో దేవుని దగ్గర రా. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధిలోకి వచ్చునని యోబు గ్రంథంలో రాస్తూ ఉంటాడు. హల్లెలూయా కదండి. ఈయన చూస్తున్న ఒక చిన్న హస్తము. ఆ మాట అహాబ్ రాజు వింటాడు. ఏలి అంటాడు, అహాబ్ రాజా చెప్పింది జరుగుతుంది, పరిగెత్తు లేకపోతే నానిపోతావు అంటాడు. ఆ వర్షం ఈయన ఆపేస్తుంది అంటాడు. ఈయన రథమెక్కి పోతా ఉంటేనే ఆకాశం అంతా భయంకరమైన కారు మబ్బుతో మొత్తం కమ్ముకున్నది, గాలి వీస్తున్నది. వెంటనే కుంభ వర్షం కురిసింది. అహాబ్ రథమెక్కి పరిగెత్తింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుంభ వర్షం కురిసింది కరువు కాలంలో. హల్లెలూయా. ఏలియా భక్తుడు చేసింది ప్రార్థన. ఎంతసేపు చేసిన ప్రార్థనైనా? కొంచెం సేపే, చిన్న 3 సెంటెన్స్ల ప్రార్థన ఆయన చేసింది. వెంటనే దేవుని శక్తి ప్రదక్షిణ జరిగింది. అక్కడ అగ్ని కురిసింది. బలి పశువు, కట్టెలు, రాళ్ళు అన్నిటి కాల్చేసి, నీళ్ళను కూడా కాల్చేసి
ఎండిన నెలగా చేసేసింది. పైకి వచ్చిన అగ్ని. దేవుడు పంపించుడు ప్రార్థన విని, ఏలియా ప్రార్థన విని, చిన్న ప్రార్థనే. అంటే ఏలియా చిన్న ప్రార్థన చేసిండు. 5 నిమిషాలు 2 నిమిషాల్లో ప్రార్థన కార్యం జరిగింది అని నీ జీవితంలో నువ్వు రోజు ఎప్పుడు ఆ చిన్న ప్రార్థనే చేస్తావా? హల్లెలూయా. టైం అంతా లోకానికి పెట్టి దేవునిలో కొద్దిసేపే ప్రార్థన చేస్తావా? ఏలియా ఆ చిన్న ప్రార్థన చేస్తే కార్యం జరిగింది, కరెక్టే. కానీ బహిరంగంగా ఆయన చిన్న ప్రార్థన చేసిండు, కార్యం జరిగింది. దానికి శక్తి అంతా ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే తన స్వంత ప్రార్థన గంటలు దేవుని దగ్గర గడిపిన సమయాలు ఏలియా జీవితంలో. ఏలియాకు దేవునికి అంతా ప్రార్థనలో దగ్గర సంబంధం ఉన్నది. ఎక్కువసేపు దేవునిలోనే లీనమయ్యేవాడు, దేవునితోనే ఉండేవాడు ఏలియా జీవితం. అదే ఏలియా జీవితాన్ని చూసి ఎలీషా నేర్చుకున్నాడు. ఎలీషా కూడా ప్రార్థనలో ఉండే వ్యక్తి, గంటల సేపు. హల్లెలూయా. రహస్యంగా గంటల సేపు ఏలియా ప్రార్థనలోడు, బహిరంగంగా కొంచెం సేపు ప్రార్థన చేశాడు. దాంట్లో సత్యం ఉన్నది. కొందరు సొంత ప్రార్థన 1 నిమిషం 2 నిమిషం 5 నిమిషం చేస్తారు. కొందరు బయటకు వచ్చి గంటలు ప్రార్థన చేస్తారు. దాంట్లో కవిత్వం అంతా పెడతా ఉంటారు. ఇక వారికి వచ్చిన తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ వాళ్ళకు వచ్చిన భాష ఎవరికి రాదని అక్కడే చూపెట్టుకుంటారు. ఏదైనా కాలేజ్ పిల్లలకు లెక్చర్ ఇచ్చే విషయంలో అప్పుడు చెప్తే బాగుంటుంది, కానీ ప్రార్థనలో బహిరంగంగా గంటలు సేపు ప్రార్థన చేస్తూ ఉంటారు. వొకాబులరీ అంతా దాంట్లో పెట్టేస్తారు, వాళ్ళ పోయిటరీ అంతా దాంట్లోనే పెట్టేస్తారు. కానీ సొంత జీవితంలో కొంచెం సేపే ప్రార్థన ఉంటుంది, కొద్దిసేపే ప్రార్థన. సరే, బయట గంటల సేపు చేయి, నేనేం దానికి అడ్డుపడతలేను. కానీ నీ సొంత జీవితంలో ఎంత ప్రార్థన ఉందో అది చూసుకో. నీ సొంత జీవితంలో అంత ప్రార్థన ఉండకుండా బయట ఎంత చేసినా జవాబు రాంది ప్రార్థన, ఏం లాభము? ఇక్కడ నీ ప్రార్థనకు జవాబు రావాల్సిందే. హల్లెలూయా. నీ సొంత జీవితంలో ఎక్కువ టైం గడిపే టైము ఇప్పుడు ఉన్నది కదండి. హల్లెలూయా. నీ ఉద్యోగాలు చేసుకో, నీ చదువులు చదువుకో, వాటికంతా టైం పెట్టి మంచిదే. కానీ దేవునికి టైం తీయు. ఈ సెల్ ఫోన్లో కానీ టీవీలో కానీ ఇంపార్టెంట్ ఏం విషయాలు ఉన్నాయో అవి చూసుకో. నీ కంప్యూటర్స్ నీకు కావాల్సినవి ఏమున్నాయో అవి చూసుకో. కానీ టైం వేస్ట్ చేయించే కార్యాలు చూడడానికి వీల్లేదు. బైబిల్ రాస్తూ ఉంటాడు, రిడీమింగ్ ద టైమ్ బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్. రిడీమింగ్ ద టైమ్ బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్. టైంని సేవ్ చేయమంటున్నాడు, ఎందుకంటే దినాలు చెడ్డగా ఉన్నాయి. లాస్ట్ డేస్, ఎండ్ టైమ్స్ కదండి. ఇప్పుడు చివరి దినాలకు వచ్చినాం, ఆఖరి దినాలకు, ఎండ్ టైమ్స్కి కనబడుతున్న సూచనలని కదండి. సరే, బయటికి పోలేకపోతున్నాం, టైం ఏం పాస్ అవుతలేదని చెప్పి చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే క్రిస్మస్ టైంలో చేసేటని చేసుకుంటున్నారు. మురుకులు చేసుకుంటున్నారు, కర్జకాయలు చేసుకుంటున్నారు, డోనట్స్ చేసుకుంటున్నారు, రోజ్ కేక్స్ చేసుకుంటున్నారు. దీంట్లోనే టైం పెడతా ఉన్నారు. ఒక దిక్కు లోకం నశించిపోతున్నది, అర్థమవుతలేదా? భయంకరంగా ప్రజలు చనిపోతూ ఉన్నారు. కొన్ని రోగాలకు మందే దొరకడం లేదు. అల్లకొలలో ఉంది లోకమంతా. చూడండి, ఓడ వెళ్తా ఉన్నది సముద్రం మీద, తుఫాన్ కొడతా ఉన్నది, ఓడ కింద మీద అవుతున్నది. ఆ ఓడలో ఉన్న ప్రజలందరూ భయపడుతున్నారు. ఎవరి పద్ధతిలో వాళ్ళ ప్రార్థనలు రకరకాలుగా, అన్ని రకాల దేశస్తులు దాంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ దేశ పద్ధతులు ప్రార్థనలు ఏమున్నాయో అట్లా అందరు చేసుకుంటున్నారంట. కానీ
ఒక దైవజనుడు యోన అనే వ్యక్తి అదే ఓడలో ఉన్నాడు, కానీ ఆయన కింద అడుగు భాగంలో పోయి మంచిగా నిద్రపోతున్నంట. ఒక దిక్కు పడవ మునిగిపోతుంది, మేమంతా చచ్చిపోతామని అందరూ భయపడతా ఉంటే ఈయన మాత్రం హాయిగా వండుకున్నాడు అక్కడ కదండి. అట్లనే ఉంది ఈరోజు పరిస్థితి. లోకమంతా మరి భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు అల్లకల్లోలంలో ఉన్న లోకము భయంకరంగా ఉన్న దినాలు. దేవుని బిడ్డలు, బైబిల్ తెలిసిన వ్యక్తులు ప్రార్థన చేస్తే కార్యం తప్పకుండా జరుగుతుంది. ప్రార్థన టైం పెట్టాలి. వాళ్ళు యోనాన్ని పట్టుకొస్తారు. ఇంకెవరున్నారా చూడండి, ఓడలో అంటే ఓడలో కొన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి మంచిగానే అంటున్నారు. ఆయన పేరేమో తెలియదు, కానీ ఆయన యాక్షన్ చూసి గుర్తుపట్టారు, ఆయన క్రియ చూసి గుర్తుపట్టారు. వీడు నిద్రపోతాను. ఓయ్ నిద్రపోతా, మంచి టైటిల్. మరి నీవు అదే పని చేస్తున్నావా? ఒక దిక్కు లోకం నశించిపోతున్నది, నువ్వు నిద్రపోతులాగున్నావా? ఓయ్ నిద్రపోతా, లే, నీ దేవుని మొరబెట్టు, నశించిపోతున్నాం, తుఫాన్. చూడండి, మరి ఈ రోజులో నువ్వు నిద్రపోతులాగున్నావా, లేకుంటే వేరే వేస్ట్ పనులలో నువ్వంతా టైం పెడుతున్నావా? నీకు కర్జకాయలు మురుకులు కావాలంటే ఆ మార్కెట్లో దొరికితే తెచ్చుకేసుకొని మీ పిల్లలకి వద్దంట్లేను. పిల్లలు కూడా ఖాళీ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఆ మురుకులు కావాలా, మంచిదే. కానీ అవి తీసుకొచ్చి కొన్ని తీసుకొచ్చి ఇచ్చిన అయిపోతుంది, కానీ టైం అంతా వేస్ట్ చేయకుంటున్నాను నా మాట. అది ఒకవేళ చేసుకొని త్వర చేసుకొని టైము ప్రార్థనలో పెట్టంటున్నా. హల్లెలూయా. ఈరోజు ప్రార్థనలు కావాలా. హల్లెలూయా. ఎంతమంది రక్షణ పొంది దేవునిలో ఉన్నారో ప్రార్థనలు గడపండి. మోకాలు వేసే వ్యక్తులు బలం ఉంటే మోకాలు వేయండి. మోకాలు వేయడానికి చేతగాని పెద్ద మనిషి అయితే కూర్చొని చేయండి. మొర పెట్టండి. దేవునికి కావాల్సింది మొర. నీ హృదయంకి మొర వచ్చునుగాక. మొర పెట్టు, సమయం దేవుని దగ్గర పెట్టు. నీ పనులు చేసుకో, వద్దంటలేను. మీ పిల్లలకు కావాల్సినవి వండి పెట్టు, వద్దంటలేను. కానీ టైం అంతా వంటకాడ పెట్టకండి. వండి పెట్టండి, కానీ టైం అంతా వంటకాడ పెట్టకండి. ప్రార్థనలు పెట్టండి. హల్లెలూయా. ఎక్కువ సమయం ప్రార్థన గడపండి. ఈ టైం ప్రార్థన గడిపే టైము నశించిపోతుంది లోకం. ఆ యోనాకు బుద్ధి లేదా, వాళ్ళతో చెప్పించుకున్నాడు కదా. మరి నీ డ్యూటీ ఏంటి, నీ పని ఏంటి? దేవుని బిడ్డగా నశించిపోతున్న లోకం రక్షణ పొందాలని ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఈ కలవరం లోకంలోకి వెళ్ళి పోవునుగాక. పోవాలంటే నీ ప్రార్థనే తక్కువ పడుతున్నది. కాబట్టి ప్రార్థనలు గడుపుదాం. చూడండి, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర మరి మార్తా ఉన్నారు, మరియా ఉన్నారు. మార్తా, మరియా అందరు తెలిసిందే. మరియా దేవుని పాదాల దగ్గర కూర్చొని యేసు చెప్పే మాటలన్నీ వింటా ఉన్నది. టైం పెడుతున్నది. విని ఆయన మాటల్లో లీనమవుతా ఉన్నది. రహస్యాలు తెలుసుకుంటా ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమేందో తెలుసుకుంటా ఉన్నది. ఇంకా అడిగడిగి తెలుసుకుంటా ఉన్నది. కొందరికి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది, అడిగడిగి తెలుసుకుంటారు దేవుని విషయాలు. హల్లెలూయా. మరి టైం అంతా పెడుతుంది దేవుని దగ్గర. అయితే మార్త ఏం చేస్తున్నది? యేసు ప్రభుకు మంచి మంచి వంటలు వండి పెడతా ఉన్నది. వంటలు వండి పెట్టాలి, మంచి మంచి వంటలు వండి పెట్టాలి కదండి. వంట వండి పెడితే అయిపోతుంది, కానీ మంచి మంచి వంటలు వండాలని గంటల వంటల కాడ కూర్చుంటే అసలైన మరి సత్యాన్ని పక్క పెట్టేస్తున్నారు కదండి. ఆమె యేసు దగ్గరికి వచ్చి ఒక మాట అంటది, యేసు ప్రభా, నేను ఇంత బిజీగా వంటలు కాడ ఉంటే ఈ మరియ చూడు నీ పాదాల దగ్గర కూర్చున్నది, ఈమెను కూడా నా దగ్గర పంపి అంటున్నది. చూడండి, ఒక్కడు గుంటలో పడడం కాకుండా ఇంకొని కూడా లాగుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండు. నీ ప్రార్థన జీవితాన్ని ఎవరు డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. సైతాను ఎవరిలో దూరి యేసు దగ్గరికి వెళ్ళి గడపకుండా తీసుకోవాలి, పక్కకు తొలగించాలని చూస్తూ ఉంటాడు. ఏదో పని, ఏదో ముచ్చట, ఎవరో చుట్టాం అప్పుడే వస్తాడు. వస్తే ఏం పని, ఏం సంగతి అని కనుక్కొని వెంటనే పంపించేయి. ఆయనతో కూర్చొని ముచ్చట్లు టైం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది కదండి. వచ్చిన అతిథిని మర్యాద చేయి, పలకరి, వాళ్ళకి ఏం కావాలో విను,
కానీ ఆ ముచ్చట టైం అంతా పక్క పెట్టి చెయ్యి, దేవుని దగ్గర టైం పెట్టు. సైతానుడు ఎవరిని ప్రార్థనలో ఉండకుండా చేయాలా, పక్కకు తొలగించాలని ఎప్పుడు చూస్తూ ఉంటాడు వాడు. నీ ప్రార్థన జీవితాన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు వాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రార్థనలో గడుపు. అప్పుడు యేసు అంటాడు, ఓ మార్తా, ఈ మరియ ఎన్నుకున్నది మంచి సంగతి ఎన్నుకున్నది. నా దగ్గర కూర్చొని దేవుని యొక్క సంగతులు అంతా తెలుసుకుంటుంది ఆమె, కానీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని చెప్తాడు. మరియ పొందుకుందే శ్రేష్టమైనది, అది నువ్వు పొందుకోలేకపోతున్నావు. హల్లెలూయా కదండి. మరి యేసుకు సేవలు అందించడం రకరకాలుగా అందిస్తున్నారు, కానీ ఏది శ్రేష్టమో గ్రహించు. మార్త చేసిన సేవ శ్రేష్టమా, మరియ చేసిన సేవ శ్రేష్టమా గ్రహించు. హల్లెలూయా. మరియలాగా దేవుని దగ్గర గడుపుదాం. ఇక్కడ చూస్తాము పాత నిబంధనలో యెషయా 26వ అధ్యాయం 20వ వచనంలో, యెషయా 26వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, గో హోమ్ మై పీపుల్ అండ్ లాక్ యువర్ డోర్స్, హైడ్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎ లిటిల్ వైల్. హల్లెలూయా అంటుండు, నా ప్రజలారా మీరు ఇంట్లోకి వెళ్ళండి, తలుపులు మూసుకోండి, గడపండి సమయం అంటున్నాడు దేవుని దగ్గర. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం అంటాడు, బట్ thou when thou prayest enter into thy closet, and when thou hast shut thy door pray to thy Father which is in secret, and thy Father which seeth in secret shall reward thee openly. Shall reward thee openly. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు వెళ్ళు, నీ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని, రహస్యంలో ఉన్న తండ్రి నీ ప్రార్థన వింటున్నాడు కాబట్టి ఆ రహస్యంలో ఉన్న తండ్రికి రహస్యంలో నువ్వు ప్రార్థన చేయి. ఆ రహస్యంలో తండ్రి నీకు బహిరంగంగా నీకు జవాబిస్తాడు అంటున్నాడు, బాహ్యంగా నీకు జవాబిస్తా అంటున్నాడు. And thy Father which seeth in secret shall reward thee openly. Shall reward thee openly. హల్లెలూయా. ఏలియాకు బాహ్యంగా బహిరంగంగా జవాబిచ్చిండు దేవుడు, పైకి అగ్ని పంపించాడు. చిన్న ప్రార్థన, 3 సెంటెన్స్ల ప్రార్థన. హల్లెలూయా. కానీ రహస్యంగా ఏలియాకు దేవునితో సంబంధం ఉంది, దేవుని దగ్గర గడిపే వ్యక్తి ఏలియా. హల్లెలూయా కదండి. మరి ఈ రోజుల్లో భయంకరమైన దినాలు చూస్తున్నాం. ప్రార్థన పరులు కావాలా? ఎంతమంది రక్షణలో ఉన్నారో వారందరూ ప్రార్థనలో గడుపుదురుగాక. రక్షణ లేని వారు మారుమనసు పొంది రక్షణ పొందునుగాక. దినాలు చెడ్డగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. ఈ రోజైనా నీ జీవితాన్ని మార్చుకో. యేసు ప్రభు నేను పిలుస్తూ ఉన్నాడు, నీ పాపం విడిచిపెట్టి నా దగ్గర రా, నేను నీ పాపాలు క్షమిస్తా, నా రక్తం ద్వారా నీ పాపాలు కడుగుతా, నిన్ను పరిశుద్ధపరుస్తా, నా దగ్గర సమయం గడుపు, నేను నీకు రహస్యాలు బయలుపరుస్తా అంటున్నాడు. రహస్యాలు బయలుపరుస్తా. దేవుని దగ్గర గడుపుదాం, ఆత్మ వశమైపోదాం. నీ శరీరం ఇక్కడనే ఉండగా నీ ఆత్మ మొదటి ఆకాశం, 2వ ఆకాశం దాటి 3వ ఆకాశానికి పోవునుగాక. రహస్యాలు తెలుసుకుందాం. హల్లెలూయా. ఆత్మ వశమయ్యే అనుభవాలు ప్రతి వారికి కావాలా? హల్లెలూయా. మరి గొప్ప గొప్ప భక్తులకు ఆత్మవశమయ్యే అనుభవాలు ఉన్నాయి. చాలామంది ప్రజలకు, దేవుని దగ్గర టైం పెట్టే ప్రజలకు ఆత్మవశమయ్యే అనుభవాలు ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి నీకు కూడా ఆ లోతులో ఆ అనుభవాలు నీకు కూడా కలుగునుగాక. ఎంతసేపు ప్రార్థన గడిపితే అంతసేపు దేవునిలో లీనమవుతూ ఉంటావు, ఆ దేవుని ప్రేమలో లీనమవుతూ ఉంటావు, రహస్యాలు తెలుసుకుంటావు, బహిరంగంగా చిన్న ప్రార్థన చేస్తావు. నీ ప్రార్థనకు జవాబు తప్పకుండా ఇస్తాడు, కార్యం చూస్తావు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. Let's all keep praising Jesus in whatever situations we may be. Pastors or volunteers,
సేవకులు, పరిచారకులు అందరూ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని స్తుతిస్తూ ఉందాం. ఈ కుటుంబం కోసం అక్కడ నువ్వు ఒక చేరేసిన, చాపేసిన, ఈ కుటుంబ ఆరాధనలో పరిచర్య చేసినట్టే. దీయించెదాని నామం అనుదినం స్తుతించెదాని నామం దేవా అనుదినం దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్నునే నిన్నునే విడువనేసు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడు. స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధ గొప్ప దేవ, నాయన వాక్యం ద్వారా ఈరోజు నాయన సేవకుల గురించి, పరిచారకుల గురించి మాట్లాడి ఉన్నావు నాయన. యేసు ప్రభువా, నాయన సేవకులని మీరు దర్శించండి, బలపరచండి. పరిచారకులని మీరు దర్శించి బలపరచండి. ప్రతి కుటుంబాన్ని మీరు మాట్లాడినట్టు ఒక సజీవమైన సంఘం వలె మార్చి, ఒక స్తంభం వలె నిలకడగా ఉంచి, మీరు అక్కడులందరము కూడా ఏకమై మీ పరిశుద్ధాత్మలో ఏకమై నాయన జీవించి అనేకులకి బోధించి ఎత్తపడుకుంటూ సాయం చేయండి నాయన. ఈ వాక్యం ద్వారా అనేకులు బలపడినని నమ్ముతున్నాను. అనేకుల పట్ల ఈ వాక్యం ఫలించునుగాక. కార్యాలు మీరు జరిగించండి. ప్రతి బిడ్డ స్తుతించడం ఆపకుండా నాయన, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా స్తుతిస్తూ, ఎలాంటి సుఖ బోధలు ఉన్నా నాయన, యేసు ప్రభువా నేను స్తుతిస్తూ ఉండాలి నాయన. నీ ఆత్మీయ జీవితం ఎదుగుతూ ఉండాలి యేసు ప్రభువా. మా జీవితం కొనసాగించబోయి మీ యొక్క ఆత్మీయ జీవితం కూడా ఎదుగుతూ ఉండాలి. ప్రతి బిడ్డను మీరు దీవించి మీరు ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరణాత. యేసు ప్రభువా త్వరగారము. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామంకి జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలంత కోటికి నాశనము. తండ్రి నీ కార్యము నిరంతరము జయము 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 తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతియు, సమాధానము, సేవకుల పరిచారకుల ఆశీర్వాదాలు మీ అందరికీ యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి కాపాడునుగాక.